కస్టమర్‌కి బండి ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత ఏఐని నిజంగా కరెక్ట్‌గా యూజ్ చేసుకోవాలి అంటే నిజంగా మీకు చాలా మంది డౌట్స్ ఉంటది. కార్బన్ క్లీనింగ్ పనిచేస్తదా లేదా అనేది. నన్ను అడిగే ముందు ఒక్కసారి ఏఐని అడగండి. డస్ కార్బన్ క్లీనింగ్ రియల్లీ ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్ అనేది. ఇప్పుడు కస్టమర్ ప్రాబ్లమ్ వచ్చిందని ఇంజెక్టర్స్ అని క్లీన్ చేసుకొని ఇక్కడ బ్లాక్ స్మోక్ ఎక్సెస్ ఫ్యూల్ బర్నింగ్. సో దీన్ని మొత్తం చూసేసుకున్న తర్వాత మా సేఫ్ ఫ్లో సెన్సర్ అసలు మేము చెప్పేది అవసరం లేకుండా ఎవ్రీథింగ్ ఫస్ట్ తెలుసుకొని వచ్చిండు. హౌ టు ఫిక్స్ అనేది ఎవ్రీథింగ్ మీకు ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ కూడా ఉంది. అండ్ చాట్‌జీపీటీ ఏం చెప్పింది అంటే మీరు కస్టమర్కి చెప్పండి నువ్వేమేం చెప్పించుకున్నావు అని. సో దాన్ని బట్టి ఏంటంటే ఇవన్నీ చెక్ లిమిట్స్ మేము బైపాస్ చేసేసి మెయిన్ ప్రాబ్లంకి వెళ్ళిపోతాము. సో ఇంతకుముందు మన వీడియో ఈజీఆర్ వాల్వ్ ఫంక్షనింగ్ ఎవ్రీథింగ్. సో దీంట్లో మనం చూస్తే ఈజీఆర్ ఓపెనింగ్ 1.96 ఉంది. సో ఇంజన్ లోడ్ వచ్చేసరికి 22 ఉంది. సో ఫ్యూల్ ప్రెషర్ 28,800. సో ఎవ్రీథింగ్ మనం పాయింట్ టు పాయింట్ పిన్ చెక్ చేసుకున్న తర్వాత కార్బన్ క్లీనింగ్ చేస్తున్నాము. ఈ వీడియో చూసుకున్న వాళ్ళు ఎవరికైతే మీ కార్ ఉందో ఈ వీడియో కంపల్సరీగా పూర్తిగా చూస్తున్నారు అని నేను అనుకుంటున్నా. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి, తప్పకుండా హెల్ప్ అవుతుంది. అండ్ నా దగ్గరికి మీరు డైరెక్ట్గా 1 వీక్ ముందు స్లాట్ బుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మా ఛాలెంజ్ కూడా నడుస్తుంది 400లో భాగంగా పర్ మంత్. సో మీరు చేయించుకోండి. మీకు నిజంగా నచ్చితే 4 మెంబర్స్కి రిఫర్ చేయండి. నచ్చకపోతే మళ్ళీ నా దగ్గర రండి. ఆ ప్రాబ్లమ్ని గ్యారంటీగా సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాను.